హాయ్ అండి. సేమ్ టాపిక్ మీద ఇది నాకు తెలిసి థర్డ్ టైమ్ అనుకుంటా వీడియో చేయడము. చాలామంది ఏం చేస్తామంటే మనము ప్రీ ఓన్డ్ కార్ తీసుకుంటుంటాం అప్పుడప్పుడు. ప్రీ ఓన్డ్ కార్స్ తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో, మనము కార్ తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఆర్‌సీ, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. సో, ఎలాగో ఇన్స్యూరెన్స్ ఉంది కదా అని మనము ఏం చేస్తామంటే మన పేరు మీదకి ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ చేయిస్తాము. ఇన్స్యూరెన్స్‌లో నేమ్ ట్రాన్స్‌ఫర్ అనేది చేయించడం మర్చిపోతాము. సో, ఇలాంటి కేస్‌లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడన్నా వెహికల్ క్లెయిమ్ అయినప్పుడు ఆర్‌సీ ఒకళ్ళ పేరు మీద, ఇన్స్యూరెన్స్ వేరే వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు క్లెయిమ్ అనేది 100% రిజెక్ట్ అవుతుంది. సో, ఇదే టాపిక్ మీద మళ్ళీ మళ్ళీ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకొచ్చే ఫోన్‌లలో చాలా వరకు ఇదే ఉంటున్నాయి. సో, నా దగ్గర ఇన్స్యూరెన్స్ ఉంది గానీ బట్ ఏంటంటే క్లెయిమ్ అనేది అప్రూవ్ కావట్లేదు. ఎందుకంటే నేమ్ ట్రాన్స్‌ఫర్ చేయించలేదు. మనం ఏమన్నా చేయగలుగుతామా అన్న ఉద్దేశ్యంతో నాకు ఫోన్‌లొస్తుంది. సో, వాళ్ళ కోసమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నానండి. ఇది ఖచ్చితంగా ప్రీ ఓన్డ్ కార్ కొన్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.